వెంటనే అమలు చేయాలి కనీస వేతనం వెంటనే ఆయాల పెద్ద ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి ఆయాల పెద్ద ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి స్కూల్ ఆయాల కనీస వేతనం వెంటనే స్కూల్ ఆయాల కనీస వేతనం వెంటనే స్కూల్ ఆయాల సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు స్కూల్ ఆయాల సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు అమలు చేయాలి జీతాలను పెంచాలి వెంటనే స్కూల్ శానిటేషన్ వర్క్ ఏదైతే పెండింగ్ లో ఉన్న 5 నెలల జీతాలు పెండింగ్ లో ఉన్న 5 నెలల జీతాలు హై స్కూల్లో పనిచేస్తున్న ఆయాలకు పెండింగ్ లో ఉన్న 5 నెలల జీతాలు పెంచాలి ఆయాలకు జీతాలు తగ్గించాలి పని భారాన్ని తగ్గించాలి పని భారాన్ని ఇవ్వాలి ప్రతి నెల జీతాన్ని ఇవ్వాలి ప్రతి పని భారాన్ని తగ్గించాలి తగ్గించాలి ఆయా వర్గం పని భారాన్ని ఇద్దరు తగ్గట్టు ఆయాలను వెంటనే విధుల్లోకి శానిటేషన్ ఆయాలకి 6 నెలల జీతాలు పెండింగ్లో ఉన్నాయి. ప్రభుత్వం మా పట్ల చాలా నిర్లక్ష్యంగా ఉంది. ఆయాల్ని 300 మంది పిల్లలకి ఒక ఆయాన్ని పెట్టినారు. పనిభారం ఎక్కువ ఉంది. ఇచ్చే వేతనము 6,000. కానీ 6,000 ఇప్పటి కాలంలో ఇప్పుడుండే ధర పెరిగి ఉండే కాలంలో సరిపోవడం లేదు. మాకు జీతాలను పెంచాలా, మాకు పరివారాన్ని తగ్గించాలా. నెల 5వ తారీఖు లోపల మాకు ఇంకా మాకు పిఎఫ్ ఈఎస్ఐ ఇట్లాంటి ఏ సౌకర్యాలు లేవు. చేతి గ్లౌజ్ ఏమీ ఇచ్చలేదు. తర్వాత పరకలు కూడా కొనుక్కున్న మాకు టీచర్స్ నుంచి సపోర్ట్ లేదు. టీచర్స్ కూడా ఇప్పుడు ఉంటే ఉండండి లేకుంటే పోండి అనేటట్లు మాట్లాడుతున్నారు. ఇంకా ముందుండే వాళ్ళు వెళ్ళిపోండి, ఇప్పుడు మేము పని చేసుకుంటాము అని చెప్పి చాలా మందిని అట్లా తొలగించినారు. ఈ ప్రభుత్వం ఈ విషయాలన్నీ చర్చించి మాకు న్యాయం చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఆయాలు అందరూ కూడా వాళ్ళ సమస్యల పరిష్కారం చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతుంది. ప్రధానంగా ప్రభుత్వ స్కూళ్ళలో పనిచేస్తున్నటువంటి శానిటేషన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, కాంటిలిజెన్స్ వర్కర్స్, అదేవిధంగా ఈ దీంట్లో 2-3 రకాలుగా పనిచేస్తున్నటువంటి కార్మికులు, వీళ్లకు ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటిది 4 నెలల నుంచి 7 నెలల వరకు వివిధ ఆ వేతనాలు ఇవ్వకుండా వాళ్ళకి ఇస్తున్నటువంటి వేతనం 6,000 రూపాయలు అంటే ఎట్లా వాళ్ళ జీవనం గడపాలి? టాయిలెట్స్ అన్ని లేదా ఆ స్కూల్ అంతా క్లీనింగ్ చేసే పనిలో ఉంటారు. పోనీ ఆ పని చేస్తున్న సందర్భంగా ఏ పరికరాలు కూడా ఇవ్వకపోగా సొంతంగా పరకలు తీసుకొని వీళ్ళే కొనుక్కొని వేతనం తక్కువ, మళ్ళా దాంట్లో పరకలు కొనాలి, చేతులకు బ్లౌజ్ ఇవన్నీ కూడా వాళ్ళు కొని చేయాలంటే ఎట్లా సాధ్యం? పని కూడా ఏంటంటే 300 మంది పిల్లలు ఉంటే ఒక ఆయా అని చెప్పేసి చెప్తున్నారు. 300 మంది పిల్లల కంటే 50 మంది పిల్లలకు ఒక ఆయా పని చేయడమే చాలా ఎక్కువ. 300 మంది అంటే ప్రభుత్వం ఈ రకంగా వాళ్ళే ఉంచుకొని వీళ్ళకి కూడా పోనీ ఏమన్నా కనీస వేతనం ఏమన్నా ఇస్తున్నారంటే అది కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. ఆ స్కూల్లో పనిచేస్తున్నటువంటి మహిళలు రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది మరి మహిళలు వేతనాలు ఇవ్వకుండా వాళ్ళ సమస్యలు తొలగింపులు అంటే 6,000 రూపాయలు 4,000 రూపాయలు తీసుకుంటున్నటువంటి వర్కర్లు కూడా వదులుకోకుండా ఈరోజు
వాళ్ళ మనసుల్ని పెట్టట్టున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. ఇది ఈ వర్కర్లకు కనీస వేతనం ఇవ్వాలా, ఉద్యోగ భద్రత కల్పించాలా, పిఎఫ్ పిఎస్ఐ సౌకర్యాలు అమలు చేసేంత వరకు సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మా పోరాటాలు కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం. పనిచేస్తున్న మున్సిపాలిటీ కంటెంజెంట్ ఆయాలకు కేవలం 4,000 రూపాయలు, అంటే దాదాపు వాళ్ళు 30 సంవత్సరాలు పైబడిగా పనిచేస్తున్న వారికి కేవలం 4,000 రూపాయలు. అదేవిధంగానే స్వచ్ఛ భారత్ పేరుతో 2019లో తీసుకున్న కార్మికులకు 6,000 రూపాయలు. అంటే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పెన్షన్, వికలాంగుల పెన్షన్ ఇస్తున్నారు. వారిపైన ఉన్న దయాదాక్షిణ్యాలు కూడా పనిచేస్తున్న కార్మికుల పైన లేదు. వారికేమో 1వ తారీఖు 2వ తారీఖు లోపల 4,000 రూపాయలు 6,000 రూపాయలు పెన్షన్ అందిస్తున్నారు. కానీ కార్మికులకు నెల నెల పనిచేస్తున్న పెంచండి అని చెప్పి ఆ 4,000 6,000 రూపాయలతో సరిపెట్టున్నారు తప్ప కనీసం వారికి ఈరోజు కనీసం సుప్రీంకోర్టు చెప్పింది ఏ పనైనా చేస్తుంటే కనీస వేతనం ఈరోజు సుప్రీంకోర్టు చెప్పినా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెడచావని పెట్టి వారికి 4,000 6,000 రూపాయలు ఇస్తాం, మీరు బుద్ధి పుట్టి ఉండండి, లేకపోతే ప్రభుత్వాలు ఆలోచించాలా. వారికి ఇస్తున్న 4,000 రూపాయలు కాకుండా కనీస వేతనం 21,000 రూపాయలు ఇచ్చేంత వరకు కూడా సిఐటి ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తాం. అదేవిధంగా శానిటరీ ఆయాలు కానీ ఈరోజు వాళ్ళు పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నారు. వారికి అనారోగ్య పాలవుతున్నారు. ఆ అనారోగ్య పాలు కావడానికి ఈరోజు అనేక రకాల కారణాలు ఉన్నాయి. అందుకని వారికి కూడా పిఎఫ్ఐ ఈఎస్ఐ చూపించుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 4,000 6,000 కాకుండా కనీసం 21,000 అమలయ్యేంత వరకు చర్యలు చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా సిఐటిగా డిమాండ్ చేస్తున్నారు.